హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు. దిస్ ఇస్ శరత్. రైట్ నౌ మనం అయితే సాబు ఆర్కేఎస్ సోమాజిగూడ షోరూంలో ఉన్నాం. రీసెంట్గా 2024 స్విఫ్ట్ మోడల్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఎలా ఉంది, ఏంటి ఫీచర్స్, ఏంటి ఇంటర్నల్ అండ్ ఎక్స్టీరియర్ ఎలా ఇచ్చారు అనేది ఇప్పుడు మీ అందరికీ చూపించబోతున్నాను. సో ఇదే అనమాట స్విఫ్ట్కి. అండ్ సో కార్ అయితే ఇదే. సో ఇప్పుడు మీ అందరి కోసం అయితే నేను రివ్యూ చేసి చూపించబోతున్నాను. డూ ఫాలో మీ. సో ఫ్రంట్ ఎండ్లో చూసుకున్నట్లయితే మనకి టోటల్ కంప్లీట్ అయితే చేంజ్ వచ్చిందనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు, బ్యానర్ కూడా మంచిగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ లోగో అయితే ఇంటిగ్రేట్ చేస్తారనమాట మనకి సుజుకి లోగో. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు, గ్రిల్ అయితే మొత్తం కంప్లీట్ డిజైన్ అయితే చేంజ్ చేశారనమాట. అండ్ కింద మనకి ఆటోమేటిక్గా ఇక్కడ స్విఫ్ట్ లోగో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ కింద స్కిడ్ ప్లేట్ కూడా మనకి ఫైబర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రంట్ ఎండ్ చూసుకున్నట్లయితే మీకు బ్యానర్ దగ్గర నుంచి గ్రిల్ కానీ స్కిడ్ ప్లేట్ కానీ ఈ కింద కూడా మనకి ప్రొజెక్టర్ ల్యాంప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఏపిల్లర్ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే మీకు ఈ విండ్షీల్డ్ మనకి డ్రైవర్కి చాలా క్లారిటీగా కనిపిస్తుంది అనమాట. లెఫ్ట్ కార్నర్ చూసుకోవచ్చు అండ్ రైట్ కార్నర్ చూసుకోవడానికి ఈ డిజైన్ ఎంత క్లారిటీగా ఉంటుందంటే సీటింగ్ ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఈజీగా మనకి సైడ్స్ అయితే కనిపిస్తాయి అనమాట, అడ్జసెంట్ సైడ్స్. సో లెఫ్ట్ కానీ రైట్ కానీ తను చాలా క్లారిటీగా తనకి మార్జిన్స్ కూడా కనిపించేలాగైతే డిజైన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ ఏపిల్లర్ కన్స్ట్రక్షన్ అయితే స్విఫ్ట్కి చాలా బాగుంటుంది. మోస్ట్లీ స్విఫ్ట్కి రీసేల్ వాల్యూ కూడా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే చాలామంది స్విఫ్ట్ కార్స్ కొంటుంటారు, సేల్స్ చేస్తూ ఉంటారు. ఈ కార్లో కూడా 2024 మోడల్లో కూడా చాలా ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. మనం అవన్నీ చూద్దాం ఇప్పుడు. ఈ ఓఆర్వీఎమ్స్కి వచ్చేసరికి మీకు ఇక్కడ డోర్లోనే ఒక కనెక్టెడ్ బటన్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో దట్ మీరు ఇక్కడే కంట్రోల్ చేసుకోవచ్చు ఎవరైతే డ్రైవింగ్ సీట్లో ఉంటారో. లెఫ్ట్ అండ్ రైట్ ఓఆర్వీఎమ్స్ అనేది ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఇచ్చారనమాట, కంట్రోల్ బటన్. సో దట్ మనం ఇక్కడే క్లోజ్ చేసుకోవడానికి అయితే ఉంటుందన్నమాట. మనం ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు కానీ సైడ్ అడ్జసెంట్ ఏమైనా వెహికల్స్ వస్తున్నప్పుడు మనం దీన్ని ఈజీగా క్లోజ్ చేసుకోవడానికి ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది డ్రైవింగ్ సైడ్. సో వాళ్ళైతే బ్రిడ్జ్ స్టోన్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ అయితే ఇస్తున్నారు దీంట్లో, ఈ మోడల్లో. అండ్ టైర్ సైజ్ వచ్చేసరికి మీకు 185/65 R15 సైజ్ టైర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇది మనకి బ్రిడ్జ్ స్టోన్ కంపెనీ టైర్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఫ్రంట్ లైటింగ్ చూసుకున్నట్లయితే మనకి ప్రొజెక్టర్ ల్యాంప్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట, ఎల్ఈడి ల్యాంప్. అండ్ ఇక్కడ ఎల్ షేప్డ్ డిఆర్ఎల్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ కింద ఇక్కడ ఇండికేటర్ అనమాట. సో టోటల్గా కంప్లీట్ ఈ సెక్షన్లోనే మనకు ఉంటాయి అనమాట. మెయిన్ ఎల్ఈడి ల్యాంప్ ఉంటుంది అండ్ డిఆర్ఎల్ లైటింగ్ ఇక్కడే ఇచ్చారు అండ్ ఇండికేటర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ ఫాగ్ ల్యాంప్స్ అయితే కింద ప్రొవైడ్ చేశారనమాట. సో టోటల్గా లైటింగ్ ఫోకస్ కూడా చాలా మంచిగా ఉంటుంది. మీరు ఒకసారి డార్క్లో చూసినట్లయితే చాలా ఈజీగా తెలుస్తుంది అనమాట. సో ఇక్కడైతే మనకి కీ ఆప్షన్ అయితే ఇక్కడ ఉంటుందన్నమాట. మనకి ఆల్మోస్ట్ 85 degrees వరకు అయితే టర్న్ అవుతుంది. ఫుల్ కంప్లీట్ 90 అయితే అవ్వదు, 85 degrees వరకు టర్న్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక సెన్సార్ బటన్ అయితే ఇచ్చారనమాట. సో ఈజీగా అంటే ఓపెన్ చేసుకోవడానికి. అండ్ లాక్ బటన్ అయితే ఇక్కడ ఉంటుంది. అండ్ మీరు ఇంతకుముందు చూసుకున్నట్లయితే సో కింద మనకి హోల్డింగ్ పొజిషన్ అయితే చేంజ్ చేయడం జరిగింది అనమాట. ఇంతకుముందు ఇక్కడ సైడ్ ఉండేది. సో చాలామంది కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల దాన్ని మళ్ళీ చేంజ్ చేశారనమాట, ఇక్కడికే పెట్టేశారు. సో పైన అంతా మీరు చూసుకున్నట్లయితే కంప్లీట్ బ్లాక్ పియానో ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. పియానో బ్లాక్ ఫినిషింగ్ ఇచ్చారు. సో దట్ చూస్తే చాలా క్లాసీగా ఉంటుందన్నమాట. పైన నుంచి ఈ డిజైన్ అంతా చూసుకుంటే, సైడ్ స్లీక్ డిజైన్ అంతా చూసుకుంటే టోటల్ సెక్షన్లోనే ఉంటాయి అన్నమాట. మీకు బ్యాక్ లైటింగ్ కానీ అండ్ ఇండికేటర్ కానీ టోటల్ ఈ సెక్షన్లోనే ఇవ్వడం జరిగిందనమాట. సో దట్ ఒక మంచి లుక్ అయితే తీసుకొచ్చారు బ్యాక్ సైడ్ కూడా. సో మనం బ్యాక్ చూసుకుంటే ఇక్కడ ఒక ప్రెస్ బటన్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు 265 liters బూట్ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. సో నార్మల్ ఫ్యామిలీకి అయితే ఇది ఎనఫ్ అనే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు సపరేట్ ట్రే కూడా ఇవ్వడం జరిగింది, సో దట్ మనం లగేజ్ సపరేట్ కూడా చేసుకోవడానికి. సో ఈ ట్రే కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ మీకు ఇక్కడైతే స్పేర్ వీల్ అయితే దీంట్లో ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో స్పేర్ వీల్ స్పేస్ క్లోజ్ అయిన తర్వాత కూడా మీకు 265 liters బూట్ స్పేస్ అయితే కెపాసిటీ అయితే ఉంది. సో మీకు ఇక్కడైతే లోగో కింద ఒక కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఇక్కడ ఒక 1, 2, 3 and 4 సెన్సార్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో బ్యాక్ ఎండ్ అయితే మీకు ఒక మంచి లుక్ అయితే తీసుకురావడం జరిగింది అనమాట. టోటల్ ఈ లైట్ సెక్షన్ కానీ అండ్ మనకి బూట్ స్పేస్ చూసే సెక్షన్ కానీ అండ్ లోగో కానీ ఓవరాల్ అయితే బ్యాక్ ఒక మంచి డిజైన్ అయితే, స్లీక్ డిజైన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు, ఈ కట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఓవరాల్గా బ్యాక్ ఎండ్ చూసుకున్నట్లయితే ఒక మంచి లుక్ అయితే, ఫినిషింగ్ అయితే తీసుకొచ్చారు.
సో మనం చూస్తుంది పెట్రోల్ వేరియంట్ వెహికల్ అండ్ మనకైతే 37 లీటర్స్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు గ్రౌండ్ క్లియరెన్స్ అయితే చూసుకున్నట్లయితే కనుక మీకు 163 mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో దట్ నార్మల్ రోడ్స్ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర మనకి ఎక్కడైతే మనకి ఏం ఇబ్బంది ఉండదు. సో మనం ఇప్పుడైతే ఇంటీరియర్ చూస్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ ఇదైతే నార్మల్ స్టీరింగ్ పొజిషన్ అండ్ సీటింగ్ పొజిషన్. బకెట్ సీట్స్ అయితే ఇవ్వడం జరిగింది, చాలా సాఫ్ట్గా ఉన్నాయి బకెట్ సీట్స్. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే కంట్రోలర్స్ ఇచ్చారనమాట సీట్ అడ్జస్టబిలిటీకి. అండ్ ఇక్కడైతే మనకి సీట్ బెండింగ్ పొజిషన్ ఇచ్చారు, సో దట్ మనం ఈజీగా అడ్జస్ట్ చేసుకోవడానికి అనమాట. ఇది నార్మల్ పొజిషన్. అండ్ హెడ్ రెస్ట్ కూడా ఇవ్వడం జరిగింది డ్రైవింగ్ సీట్కి అండ్ ఆల్ ద సీట్స్. అండ్ మీరు ఇది చూసుకోవచ్చు, దీనికైతే టెలిస్కోపిక్ లేదు, జస్ట్ ఇక్కడ ఒక చిన్న బటన్ ఉంటుంది, మనకి తగినట్టుగా అయితే టిల్ట్ చేసుకోవడానికి అయితే ఉందన్నమాట. సో టెలిస్కోపిక్ అయితే లేదు, జస్ట్ టిల్ట్ చేసుకోవచ్చు. సో డ్రైవర్ ఆర్మ్ రెస్ట్ అయితే ఇక్కడ మనకు కొంచెం లెదర్ ఫ్యాబ్రిక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడైతే మీకు ORVM కంట్రోలర్స్ అండ్ మిర్రర్ కంట్రోలర్స్ ఎవ్రీథింగ్ అయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో మీకైతే ఈ అడ్జస్ట్మెంట్ అయితే ఈజీగా ఉంటుంది అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి. అండ్ మీకైతే సైడ్ కంట్రోలర్స్ అన్నీ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మీకు క్రూజ్ కంట్రోలర్స్ కూడా ఇచ్చారు, కాలింగ్ కంట్రోల్ ఎవ్రీథింగ్ అయితే మనకి దీనికే ప్రొవైడ్ చేశారనమాట. అండ్ మీరు చూసుకోవచ్చు దీనికైతే ఇక్కడ పియానో బ్లాక్ ఫినిషింగ్ అండ్ లెదర్ ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. 3 స్పోక్ వీల్ అయితే ఇవ్వడం జరిగింది. సో డ్రైవింగ్ చేసే వాళ్ళకి చాలా కన్వీనియంట్గానే ఉంది, మొత్తం పొజిషన్ అంతా చూసుకుంటే మనకి చాలా కన్వీనియంట్గా ఉంది. అండ్ ఇక్కడైతే మనకి క్లస్టర్లో కూడా ఎవ్రీథింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేశారనమాట దీంట్లోనే. అండ్ ఇక్కడ AC వెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది, ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు ఈజీగా. ఇక్కడ మనకు ఆపరేటింగ్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రంట్ సైడ్, రేర్ సైడ్ ఎవ్రీథింగ్ మనకైతే ఇక్కడ కంట్రోలర్స్ ఇవ్వడం జరిగింది. సో దట్ హ్యాండ్ ఈజీగా మనం ఆపరేట్ చేయొచ్చు. అండ్ వాళ్ళకి సపరేట్గా అక్కడ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మంచి డిస్ప్లే కూడా ఇచ్చారనమాట దీంట్లో. స్విఫ్ట్ 2024 మోడల్లో మంచి డిస్ప్లే స్క్రీన్ అయితే ఇవ్వడం జరిగింది. దీంట్లో ఆటోమేటిక్ అండ్ మాన్యువల్ కూడా ఉంది. సో మనం చూస్తే మాత్రం ప్రజెంట్ అయితే మాన్యువల్ కార్. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు USB సాకెట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట, కేబుల్ ఆప్షన్. అండ్ వైర్లెస్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ మీకు ఒక సాకెట్స్ అండ్ గేర్ బాక్స్ అండ్ ఇక్కడ ప్లేస్. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ వాళ్ళకి కూడా AC వెంట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. కొన్ని కార్స్లో అయితే AC వెంట్ లేదు, అండ్ రీసెంట్గా వచ్చిన మోడల్లో అయితే AC వెంట్ ఇక్కడైతే ఉంది. అండ్ ఇక్కడ కంట్రోలర్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ USB కేబుల్స్ కూడా ఇచ్చారనమాట, ఛార్జింగ్ సాకెట్స్ అండ్ కేబుల్స్. అండ్ మన మొబైల్ ఇక్కడ పెట్టుకొని కేబుల్ మన మొబైల్ హోల్డర్ అయితే ఇక్కడ పెట్టేసుకోవచ్చు, మొబైల్ హోల్డర్ కూడా ఇచ్చారు. అండ్ AC వెంట్ లెఫ్ట్ అండ్ రైట్ కంట్రోలర్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇంటీరియర్లో చూసుకున్నట్లయితే మీకు 4 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ అండ్ బ్యాక్ 2 స్పీకర్స్ అనమాట. టోటల్గా 4 స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. 2024 స్విఫ్ట్ మోడల్లో ఏంటంటే బేస్ మోడల్ నుంచి మీకు హై ఎండ్ మోడల్ వరకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే కామన్గా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ దీనికి సేఫ్టీ కూడా చూసుకుంటే 4 స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారనమాట. జనరల్లీ స్విఫ్ట్ కార్స్ అనగానే చాలామందికి వచ్చే థాట్ ఏంటంటే ఒక మంచి ఫ్యామిలీ కార్ అని కానీ, లేదంటే ఎక్కువ రీసేల్ వాల్యూ కూడా ఉంటుందన్నమాట. బేస్ ప్రైస్ చూసుకుంటే మనకి ఇప్పుడు అంటే 6.49 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. హై ఎండ్ మోడల్ వచ్చేసరికి మీకు 11.7 lakh వరకు, అంటే టోటల్గా 11 lakhs వరకు అయితే హై ఎండ్ ప్రైస్ అయితే ఉందన్నమాట. వెనక రేర్ అండ్ ప్యాసింజర్ సీటింగ్ ఎలా ఉంది, కంఫర్టబుల్ అంతా చూద్దాం. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇప్పుడు నార్మల్గా నేను ఎక్కి కూర్చున్నాను అనమాట, నాకేం ఇక్కడ తగలడం కానీ ఏం లేదు. అండ్ ఇక్కడ స్పేస్ కూడా చాలా ఇవ్వడం జరిగింది. అండ్ లెగ్ రూమ్ చూసుకోండి, నార్మల్ సీటింగ్ పొజిషన్ ఉన్నప్పుడు ఇక్కడ లెగ్ రూమ్ చూసుకోండి, ఇంకా చాలా స్పేస్ ఉంది. ఎక్కడ కూడా మనకైతే కంఫర్ట్ అయితే ఎక్కడ పోలేదన్నమాట, చాలా బాగుంది. లెగ్ రూమ్ స్పేస్ కూడా బాగుంది. 2 passengers ఇక్కడ హెడ్ రెస్ట్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో దట్ ఫ్రంట్లో కూర్చున్న వాళ్ళకే కాకుండా బ్యాక్ కూర్చున్న వాళ్ళకి కూడా మనకైతే హెడ్ రెస్ట్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ సీటింగ్ వచ్చేసరికి ఇది 60-40 అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అంటే దీన్ని 60% వరకు మనం బెండ్ చేసుకోవచ్చు, ఇది 40% వరకు మనం బెండ్ చేసుకోవచ్చు అనమాట. సో దట్ లగేజ్ పెట్టుకోవడానికి ఇంకా కన్వీనియంట్గా ఉంటుంది. సో మనకి డోర్ చూసుకున్నట్లయితే సింపుల్ ఒక బాటిల్ హోల్డర్ అండ్ సైడ్ అయితే మనకు స్పీకర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఓవరాల్ 4 స్పీకర్స్ అయితే వస్తాయి. ఆల్మోస్ట్ 6 feet ఉన్న వాళ్ళకి కూడా బాగానే అడ్జస్ట్ అవుతుంది అనమాట. సో మీరు సీటింగ్ నేను ఇందాక చెప్పాను కదా 60-40 అడ్జస్టబిలిటీ ఉంటుందని, అండ్ దీన్ని మనం 40% అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదైతే కంప్లీట్ 60% బెండ్ చేసుకోవచ్చు అనమాట, 60 and 40. అండ్ మీకు ఇక్కడ ఏంటంటే స్పేస్ కలిసి వస్తుంది అనమాట. జనరల్లీ ఫ్రంట్ ఇద్దరే కూర్చున్నప్పుడు మిగతా లగేజ్ ఏదైనా ఎక్స్ట్రా లగేజ్ ఉంటే మనకి ఇలా ఇది ఫోల్డ్ చేసేసుకుంటే యూస్ చేసుకోవచ్చు అనమాట. సపరేట్ ట్రే కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని 60% ఫోల్డ్ చేసుకోవచ్చు అండ్ దీన్ని 40% ఫోల్డ్ చేసుకోవచ్చు. సో దట్ ఎక్స్ట్రా లగేజ్ ఏదైనా ఉంటే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. సో
సో మనం ఇంజన్ చూసుకున్నట్లయితే ఇంతకు ముందు ఏంటంటే కే సిరీస్ అవన్నీ ఉండే అనమాట. అండ్ బట్ ఇప్పుడు రీసెంట్గా అయితే జెడ్ సిరీస్కి అయితే దీన్ని అప్డేట్ చేయడం జరిగింది. దీని నేమ్ అయితే Z12E అనమాట. అండ్ 3 సిలిండర్స్ ఇంజన్ కెపాసిటీ అయితే ఉంటుంది. అండ్ నార్మల్గా 37 లీటర్స్ వరకు అయితే మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అండ్ ఓవరాల్గా కంప్లీట్ చూసుకున్నట్లయితే ఒక జెడ్ సిరీస్కి అయితే వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది 2024 మోడల్ ఇంజన్ని. సో ఈ 24 మోడల్లో కూడా మనకి చాలా వేరియంట్స్ ఉన్నాయన్నమాట. ZXi అని, VXi అని, LXi అని ఇలా చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. అండ్ మీకు నచ్చిన వేరియంట్ని కూడా మీరు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ షోరూమ్కి కూడా విజిట్ చేయొచ్చు. అండ్ కలర్స్ వచ్చేసరికి మీకు రెడ్ కలర్, బ్లూ కలర్ అండ్ వైట్, గ్రే అండ్ డ్యూయల్ టోన్ కలర్స్ కూడా ఉన్నాయి. టోటల్గా 2024 మోడల్లో ఏంటి స్పెషాలిటీస్ అంటే ఫ్రంట్లో వైర్లెస్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఓవరాల్ లుక్ అయితే చేంజ్ వచ్చింది. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 37 లీటర్స్ ఇచ్చారు. పర్ లీటర్ 24.9 కిలోమీటర్స్ అయితే మైలేజ్ అయితే వాళ్ళు చెప్తున్నారన్నమాట. అండ్ ప్రైస్ విషయానికి వచ్చేసరికి బేస్ ప్రైస్ వచ్చేసరికి మీకు 6.49 ల్యాక్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ హై ఎండ్ వచ్చేసరికి మీకు 11.9 వరకు, అంటే టోటల్గా 11 అంటే అప్రాక్సిమేట్లీ చూసుకుంటే ఒక 12 ల్యాక్ వరకు అయితే ప్రైస్ ఉంటుంది అనమాట హై ఎండ్ వర్షన్. అండ్ బేస్ వచ్చేసరికి మీకు 6.9 వరకే ఉంటుంది. సో 6 ల్యాక్స్ అంటే 6.7 ల్యాక్ నుంచి 11.9 వరకు ఉందన్నమాట. సో ఓవరాల్గా 24 వేరియంట్ అయితే రివ్యూ అయితే నేను తీసుకొచ్చేసాను. అండ్ చూడండి, మీరు కూడా ఒకసారి షోరూమ్కి విజిట్ చేయండి. ఇంకా అంటే మీకు కావాల్సిన మోడల్ కూడా మీరు ఒకసారి దీంట్లో వచ్చి చెక్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అండ్ షేర్.